హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మనము కుడుములు చేసుకుందాం రండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుంటున్నాను. దీంట్లో ఒక బౌల్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో ఒక్క పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు 1.5 స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకొని, పప్పులన్నీ ఉడికిపోయినాయండి. ఈ విధంగా ఉడకాలి. మెయిన్ శనగపప్పు, పెసరపప్పు తినే ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడకాలి. ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, క్వాంటిటీ కొంచెమే కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. తర్వాత ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి బాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. కరిగించి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల బెల్లం వాటర్ పోయాలండి. పాకం బట్టి పెట్టుకున్న బెల్లం మొత్తం వేసేసి కలపాలి. బాగా మొత్తం కలిపేసినండి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టేస్తాను. చల్లారిందండి కుడుముల పిండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని తీసుకొని మంచిగా మెత్త కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా ఈ ప్లేట్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మర్దనా చేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని బాగా ఇట్లా మంచిగా కలుపుకొని వీటిని చిన్న చిన్న ముద్దలుగా కుడుముల్లాగా మనకి ఇష్టం వచ్చిన సైజులో 9 అయితే కంపల్సరీ పెట్టాలి కదండి దేవుడికి. అందుకే 9 అవ్వాలనుకున్నాను. భగవంతుని అనుగ్రహం ఉంటే మనం అనుకున్నట్టు అవుతుంది. అయిపోయినాయండి ముద్దలు చేయడము. చూడండి, 9 అనుకున్నానండి. ఇదిగో 3, 3, 6, 3, 9. భగవంతుని కృప ఉంటే మనకి ఇట్లా కరెక్ట్గా 9 వచ్చినాయి. చూడండి, 9 చేయాలనుకున్నాను. ఇంకెక్కువైతే ఏమో ఇంకోటి ఎక్కువ చేద్దాం అనుకున్నాను, కానీ కరెక్ట్గా 9 వచ్చినాయి. చూడండి, కొంచెం చెయ్యికి నెయ్యి రాసుకొని భగవంతుని అనుగ్రహం ఉంటే అట్లా మనం ఏది అనుకుంటే అది అవుతుంది. అందుకే నిరంతరం భగవంతుని తలుచుకుంటూ ఉండాలండి. మన ఇష్టదైవానికి సంబంధించిన మంత్రాన్ని మనసుకు అలవాటు చేయాలండి. వదలకుండా పట్టుకునేట్టు అలవాటు చేయాలండి. పట్టించాలి మనసుకి. మనసు పట్టుకోవాలి గట్టిగా. మనం లేచినా, కూర్చున్నా, పని చేస్తున్నా ఆ మంత్రమే కానీ, నామమే కానీ మన మనసులో నిరంతరము స్మరిస్తూ ఉండాలి. మన సంకల్పం గట్టిదైతే మనం ఏదనుకుంటే అది వేద్దండి. ఒకటే ఉంది. నెయ్యి రాస్తే మంచి షైనింగ్ వస్తాయి. స్వామివారికి కూడా చూడగానే నచ్చుతాయి. స్వామివారు ఆనందంగా వీక్షిస్తారు. చూడండి, కరెక్ట్ 9 కుడుములు అయినాయి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం నెయ్యి రాసుకోవాలి. దీనికి నెయ్యి రాసి మనం చేసి పెట్టుకున్న కుడుములు దీంట్లో పెట్టేసేయాలి. ఈ కుడుములు ఇడ్లీ స్టాండ్ తీసుకొని స్టాండ్కి పెట్టాలి. స్టాండ్కి పెట్టి ఈ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని దీంట్లో పెట్టేసేయాలి. పెట్టేసి ఆవిరి ఉడికించాలి. ఇట్లా స్టవ్ వెలిగించినాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలి దీన్ని. ఉండ్రాలు అయిపోయినాయండి. ప్లేట్ బయటికి తీసినాను. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. భగవంతునికి సమర్పించుకున్నానండి. వాళ్ళు కళ్ళతో వీక్షిస్తే చాలు, అది ప్రసాదంగా మారిపోతుంది.
వినాయకుల వారు ఆనందంగా నైవేద్యాలన్నిటిని చూశారు. అవి ప్రసాదంగా మారిపోయినాయి. ఆ ప్రసాదాన్ని మనం కూడా తీసుకుందాం. అన్నపూర్ణ మాతను తలుచుకొని ప్రసాదాన్ని తీసుకుంటున్నారండి. ప్రసాదం బాగుందన్నారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.